హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరాజ్ కిచెన్ అండ్ బౌల్స్. ఈరోజు రెసిపీ ఎండిమిరపకాయ పప్పు, ఎండిమిర్చి పప్పు అని కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలు ముందుగా పోపుకి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, చింతపండు. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోండి, తక్కువ అయితే తక్కువ తీసుకోండి. టమాటా ఒకటి, ఒక ఎర్రగడ్డ, ఒక కప్పు కందిపప్పు, 10 నుంచి 15 ఎండుమిర్చి, అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు తయారీ విధానం. నేను ముందుగా కడాయిని వేడి చేసి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, దానికి మించి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కందిపప్పు వేగడానికి మంచిగా ఆయిల్ ఉంటేనే వేగుతుంది కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోండి. కూర బాగా రుచిగా ఉంటుంది. కొద్దిగా తక్కువ తినేవారైతే 4 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇందులో వేసేసేయండి. ఇవి బాగా చిటపటమని అనే వరకు మనం చూడాలి, వెయిట్ చేసి ఉండాలి. ఎందుకు చిటపటమనాలి అంటే ఆవాలు అలా చిటపటమంటేనే మనకి చేదుగా ఉండవు. అందువల్ల చూసారు కదా వేగిపోయాయి, బాగా చిట్పట అని ఆగిపోతుంది కంప్లీట్గా. అలా అయిన తర్వాత ఇప్పుడు ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా తరిగి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి. ఇది ఎలా అంటే మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని సన్నగా తరుక్కోవాలి, చిన్నవిగా తరుక్కోవాలి అనేది ఏం లేదు. నేరుగా 4 దప్పులుగా కోసి కూడా వేసేయచ్చు. చూసారు కదా నేను 4గా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు దీన్ని కాస్త కలబెట్టుకోండి. ఇది ఇలా వేగుతుండగానే మీరు ఏం చేస్తారంటే ఎండుమిర్చి ఉంది కదా ఒక 10 నుంచి 15, ఎక్కువ తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఎండుమిర్చి పప్పు కదా ఇది, కాబట్టి ఎక్కువ వేస్తే బాగుంటుంది, కారంగా బాగుంటుంది. మనం ఇంకేం వేయం కాబట్టి ఎండుమిర్చి ఎంత వేసుకున్నా బాగుంటుంది. అలా అని ఎక్కువ కాదు, ఒక 15 నుంచి 20 వరకు మీరు వేసుకోవచ్చు. ఇవి పెద్దవిగా ఉన్నాయి కదా, అందుకని నేను 10 నుంచి 15 లోపు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కందిపప్పు వేసేసాను. దాంతోపాటు కాస్త కరివేపాకు ఆల్రెడీ మనం పోపులో వేసుకున్నాం కదా, అది కాకుండా కొద్దిగా మళ్ళీ దానిపైన వేసాను. ఇది కొద్దిగా మనకి ఏమంటారు స్మెల్ బాగా వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి స్మెల్ కోసము నేను మళ్ళీ కొద్దిగా వేసాను అన్నమాట. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మంచిగా మీరు ఉప్పు వేసి వేయించుకోండి. ఉప్పు వేస్తే భిన్న వేగుతుంది కాబట్టి ఉప్పు వేసేసి బాగా కలబెట్టుకోండి. బాగా కలయబెడితే అది ఎంతవరకు చేయాలంటే గోల్డెన్ కలర్ అంటారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్, అలా అంతవరకు మనం దీన్ని కలయబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇది వేగే లోపల నేను తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ 6-7 రెబ్బలు తీసుకున్నాను కదా, వాటిని ఒలిచి పెట్టుకుంటున్నాను. ఈలోగు మనకి పప్పు వేగిపోతుంది. అప్పుడప్పుడు మీరు చూసుకోండి. నేను కొద్దిగా మంట తక్కువ ఉంది కాబట్టి నేను ఒలుచుకుంటున్నాను. ఒకవేళ మీరు మంట పెట్టునుంటే
ఎప్పటికెప్పుడు చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది పప్పు. బాగా కలబెట్టుకోండి. మీకు బాగా తెలుస్తుంది, అది కొద్దిగా బ్రౌన్ టు గోల్డెన్ కలర్కి మారినట్టు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అలాగే నేను రెబ్బల్ని పోల్చుకుంటూ ఒక పక్క చూసుకుంటూ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం టైం సేవింగ్ అనుకోండి. త్వరగా చేసుకోవడానికి ఒకటి పెట్టి ఒకటి చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగానే వంటలన్నీ త్వరగా చేసుకుంటాను. మీకు ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని కొద్దిగా దగ్గరికి తీసుకొని, అంటే పప్పును పక్కకు తోస్తే మనకు ఆయిల్ మధ్యలోకి చేరుతుంది కదా, దాంట్లో కాస్త ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు వేసి కాస్త కలబెట్టుకోండి. అన్నీ కూడా మనం ఇందులోనే వేసి వేయిస్తాం కాబట్టి అందుకే చెప్పాను కొద్దిగా ఆయిల్ ఉండాలి అని. ఆయిల్ లేకపోతే కూర అంత రుచి ఉండదు, కాబట్టి చూసుకోండి. ఆయిల్ చూసి వేసుకోండి, అలా అని ఎక్కువ కూడా వేయద్దు, సరిపడా చూసి వాడుకోండి. బాగా కలబెట్టుకోండి. నేను చూసారు కదా ఇలా కలబెట్టున్నాను, అలా నీట్గా కలబెట్టుకుంటూ చూసుకుంటూ చేయండి. ఇది బాగా వేగాలి, వేగే వరకు మనం ఇలా చేస్తూ ఉండాలి, లేకపోతే ఒక దగ్గరే పప్పు మాడిపోవడము అలా జరుగుతుంది. కాబట్టి దీనికి మాత్రం ఎప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసాను, అది కూడా చూడండి నేను మధ్యలో ఆయిల్లో వేసుకున్నాను, వేగుతాయి కాబట్టి. అలా వేసి ఇంక మళ్ళీ కలబెట్టుకోండి. బాగా కలబెట్టుకుంటే మీకు పప్పు బాగా వేగుతుంది, లేకపోతే సరిగ్గా వేగదు. కాబట్టి కలబెట్టుకుంటూనే మనం ఉండాలి. పప్పు పెట్టి వేగుతుందని మనం పక్కకు కూర్చోడానికి లేదు, ఇక్కడ కంపల్సరీ అక్కడే నిలబడి వేయించాలి బాగా. ఇంకా ఆ పప్పు బాగా ఎర్రటి కలర్లోకి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను వాటర్ పోసేసాను. ఇప్పుడు ఒక కప్పుకి నేను 2.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. నాకు అది సరిపోతుంది. కొంతమంది పులుసుగా తినాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేను పులుసుగా కాకుండా కొద్దిగా గట్టిగాను, కొద్దిగా లిక్విడ్ కొద్దిగా ఉన్నట్టుగాను పెట్టుకోవాలి కాబట్టి అలా వేసుకున్నాను. ఇందులో కాస్త పసుపు, లాస్ట్లో కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి బాగా కలయబెట్టేసి అంతా చూసుకోండి, వాటర్ సరిగ్గా సరిపోయిందో లేదో చూసి వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నీ సరిపడా ఉన్నాయో లేదో ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేసుకున్నారా? మీరు పప్పు ఎనిపేటప్పుడు వాటర్లో కూడా చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఉప్పు ముందుగా వేయొద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు అయిపోతుంది. పులుపు కలబెట్టిన తర్వాత మనం వేసుకోవచ్చు. కాబట్టి అయిపోయింది, దీనికి ఇంకా మూత పెట్టేద్దాం. చూసారు కదా, మూత పెట్టేశాను. మూత పెట్టాక విజిల్ పెట్టి మనం ఒక 10 to 15 మినిట్స్ ఉన్నట్టయితే మనకి విజిల్స్ వచ్చేస్తాయి. ఈ పప్పు ఆయిల్లో వేగడం వల్ల బిన్న ఉడకదు, కాబట్టి మనం వెయిట్ చేయాలి. నాకైతే దీనికి 7 నుంచి 8 విజిల్లు వచ్చేదాకా నేను చూసుకున్నాను.
మీరు కూడా మీ పప్పుని బట్టి ఎంతసేపు ఉడికించుకుంటారో అంతసేపు పెట్టి చేసుకోండి. 7-8 విజిల్లు అయితే పప్పు బాగా ఉడికిపోతుంది. 5-6 విజిల్లుకి ఓ ఓ మాదిరిగా ఉడికుంటుంది. మీకు ఎనిపేటప్పుడు కష్టంగా వద్దు, ఎనుపుకోలేం అనుకునే వాళ్ళు కాస్త టైం తీసుకొని 8-9 విజిల్లు పెట్టుకున్నారంటే సరిపోతుంది. బాగా పప్పు ఉడికిపోతుంది. తర్వాత ఈజీగా ఉంటుంది. చూసారు కదా విజిల్స్ వస్తున్నాయి. ఇంక ఉడికిపోయింది. నేను ఆఫ్ చేసేసాను. లాస్ట్ విజిల్కి ఆఫ్ చేసేసాను. చూసారు కదా అయిపోయింది. ఆవిరి పోయాక తీయండి. అంతవరకు కాసేపు ఉంచేసేయండి. అలాగే ఆవిరి ఒక 5 నిమిషాలకు పోతుంది. తర్వాత చూసారు కదా పప్పు చక్కగా ఉడికిపోయింది, నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వాటర్ని వేడి చేయాలి. పప్పులోంచి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. పప్పు చూసారు కదా నీట్గా ఉడికిపోయింది. చూడండి, చూపిస్తాను నేను. చూడు చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఎనిపేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా 2 విజిల్ ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు మెత్తగా అయిపోతుంది. వాటర్ అలాగే పెట్టి కూడా మనం ఎనిపేయచ్చు. ఒకవేళ పప్పు కొద్దిగా ఇలా కనిపిస్తే వాటర్ ఇలా పక్కకు తీసేసి ఆ తర్వాత పప్పుని ఇంకొక దాంట్లో వేసుకొని మనం ఎనుపుకోవాలన్నమాట. చూసారు కదా పప్పు పక్కకు తీసేసాను. ఇప్పుడు దీన్ని బాగా ఎనుపుకుంటున్నాను. మెత్తగా ఎనుపుకోండి. మనకి ఎండుమిరపకాయ బాగా మెదిగిపోవాలి. ఆ విధంగా చూసారు కదా నేను ఎనిపేసాను. ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో కలిపోసేసాను. పక్కకు పెట్టుకున్న నీళ్ళని తీసి ఇందులో వేసేస్తున్నాను. అంతా కలవ పెట్టేస్తే మనం ఇంకా మళ్ళీ పోపు కానీ ఇంకేం వేయక్కర్లేదు. అయిపోయింది పప్పు. చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ పప్పుని. ఎవరైనా ఏదైనా తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ పప్పు చాలా ఈజీ. కాకపోతే మనకు ఒక 5-6 నిమిషాలు వేయించడానికి తప్పితే మిగతా ఎక్కడ మనకు టైం వేస్ట్ అవ్వదు. ఇది వేయించకపోతే వేయించిన పప్పే కదా, ఎండుమిరపకాయ పప్పు అంటే మనం ఖచ్చితంగా బాగా వేయించుకోవాలి కాబట్టి అక్కడొక్కటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇంకెక్కడ మనకు టైం వేస్ట్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు. అందులో రుచిగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎండుమిరపకాయ పప్పు. దీన్నే వేయించిన పప్పు అని కూడా అంటారు. చిత్తూరు జిల్లా అంతా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వంటకం నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.